జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇది కొద్దిగా ఇంట్రెస్ట్గా అయినండి ప్రతి ఒక్కరు. నేనేం చెప్తానంటే, అందరూ వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళ వంశాచారం, వాళ్ళ కులవృత్తి వదిలేసి చాలామంది వాళ్ళ జాబుల కొద్దీ ఈ సంపాదన ఏం సరిపోతుంది, ఇక్కడ ఉండి మేమేం చేయలేము, పిల్లలని మేము పోషించలేము, మాకు ఇది సాలదు, పిల్లలకు కూడా మేము ఇట్లుండేది ఇష్టం లేదు, ఏదో ఒక పని చేసుకోవాలా అనేసి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏదో చదువుకొని జాబులు చేసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు పోతాంటారు. ప్రతి ఒక్కరూ బాగుపడాలా, సంపాదించాలా, బాగుపడాలా, మా సంసారం బాగుకోవాలా, మా పిల్లలు బాగుండాలా అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది దయచేసి. కానీ నేను ఏమంటానంటే, ఈ విషయంలో పురోహితులు మాత్రం, బ్రాహ్మిన్స్ మాత్రం వాళ్ళ వృత్తికి వాళ్ళు చాలా మటుకు వాళ్ళ వృత్తికి వాళ్ళు చాలా న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక దేవస్థానం పోవాలంటే అక్కడ పురోహితులే పూజ చేయాలి. బాగా ఆలోచించేది. నీకు ఏదన్నా ఒక పెళ్ళి జరగాలంటే ఒక పురోహితులే ఉండాలి. ఒక పెళ్ళి కార్యము నీకు రాసి వెళ్ళాలంటే ఫలానా దానికోసం మాకు ఈ టైం చూడండి స్వామి, ఎప్పుడు పెళ్ళి పెట్టుకోవాలా, ఎప్పుడు లగ్నం కట్టుకోవాలా, ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవాలా, వాళ్ళ పేరు బలాలేమి చూడండి, ఆలోచించండి. ఒక శ్రీమంతం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు బాగుంటుంది, ఒక ఇల్లు కట్టాలా, ఎప్పుడు బాగుంటుంది, పుట్టిన బిడ్డకి ఏమన్నా దోషాలు ఉన్నాయా, వాళ్ళ గురించి ఎట్లా ఏం చేయాలా, వాళ్ళకి ఏం పేరు పెట్టాలా, ఒక గృహప్రవేశం చేయాలా, మీ ఇంట్లో నవగ్రహాలు పూజ చేయాలి, మీకున్న దోషాలకి ఏదన్నా పూజ చేయాలి. చూడండి, ఆలోచన చేయండి. ఎన్నో నేను చెప్పింది కొన్నైతే ఎన్నో, అన్నిటికీ వాళ్ళు పాపము వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే కర్తవ్యం చాలా ఎక్కువ. దయచేసి ఎందుకు చెప్తానంటే ఈ మాట నేను దయచేసి బాగా ఆలోచన చేయండి. ఎవరి పాటికి అందరూ వెళ్ళిపోతే, దేవస్థానాల్లో పురోహితులు లేకపోతే పరిస్థితి ఏమి? అంతే కదా. వద్దులే మేము ఏదో జాబ్ చేసుకుంటాం అంటే దేవస్థానాల్లో పరిస్థితి ఏమి? దానికి వాళ్ళు న్యాయంగా నడుచుకుంటా ఉంటారు. ఆ విషయంలో నీకు ఒక శుభకార్యం జరగాలంటే వాళ్ళు లేకోకుంటే నీకు జరగదు. ఇట్లా ప్రతి విషయాల్లో వాళ్ళు మాత్రం ప్రతి విషయంలో వాళ్ళు మాత్రం వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొంతమంది బయట జాబులు చేసుకుంటూ కూడా ఈ వృత్తి చేసుకుంటూ ఉంటారు. చాలా వాళ్ళు 100% వాళ్ళు చాలా కాకుండా పోతే వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి సరిపడే అంత సంపాదన తక్కువ ఉంది పాపం. కానీ వాళ్ళు వదులుకోకుండా అది వంశపరమని, మన పద్ధతి అని, మన సాంప్రదాయం అని వాళ్ళు చాలా దాన్ని అడ్జస్ట్ చేసుకొని పోతున్నారు. దయచేసి వాళ్ళకు కూడా కొంతమంది ఈ మధ్యలో పిల్లలు దొరికేది కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకోండి. పురోహితుల ఏం లేప ఏదన్నా జాబ్ ఉంటే చూడండి అమ్మ, ఇట్లా అందరూ జాబులు చేసుకుంటే మన వృత్తి మనం ఎవరు చేస్తాం? ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళు ఉంటేనే కదా మనం ఉంటాము, వాళ్ళు ఉంటేనే కదా మన వంశం ఉంటుంది, వాళ్ళు ఉంటేనే కదా ఒక సాంప్రదాయం ఉంటుందని ప్రతి ఒక్కరూ అది ఆలోచన చేసుకోవాలి. అట్లా విషయాలు వాళ్ళని ప్రతి ఒక్కరూ దయచేసి పోయినాం వచ్చినాం అనేది లేకుండా వాళ్ళకి ఏదో వాళ్ళు చేసిన వృత్తికి కొంచెం ధర్మంగా మనం కూడా కొంచెం న్యాయంగా నడుచుకోవాలి. కొద్దిగా ఆలోచించండి ప్రతి ఒక్కరు ఇట్లా విషయాల గురించి. ఎందుకంటే వాళ్ళు వంశపరంగా, వాళ్ళ సాంప్రదాయ పరంగా వాళ్ళు ఇట్లా పనులు చేస్తున్నారంటే వాళ్ళు పాపం దానికి చాలా ఆలోచన చేసే విషయం ఇది. అందరూ అనుకున్నట్లు వాళ్ళు అనుకుంటే చాలా కష్టమైపోతుంది. ప్రతి పనిలో రిస్కులు ఉన్నాయి. దానికోసం వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళని అర్థం చేసుకోండి. ప్రతి విషయంలో
ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదో కొద్దిగా గుర్తిస్తుంది వాళ్ళను కూడా. మనం కూడా వాళ్ళ వాళ్ళ విలువని అలాగే కాపాడాలి. కొద్దిగా అందరూ ఆలోచన చేసి వాళ్ళకి వాళ్ళు చేసే పనికి రెండు చేతులు ఎత్తి జోడించి, మీరు చేసే పని చాలా మంచి పని, మీరు చేయకపోతే కనీసం మాకి ఈ దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు, మా పరిస్థితులు, మా కర్మలు తెగేది ఎట్లా, మా కష్టాలు నెరవేరేది ఎట్లా, మా సమస్యలకి పరిష్కారం ఏమి, ప్రతిదానికి పురోహితుడు ఉంటేనే దయచేసి అర్థం. వాళ్ళు లేరంటే చాలా కష్టమైపోతుంది. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి వాళ్ళనంటూ చాలాగా ఒక గుర్తించి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకు ఒక విలువని పెంచండి. వాళ్ళకి లోటుపాట్లు అనేవి లేకుండా వాళ్ళకు ఒక విలువని పెంచండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. వాళ్ళకి నేను చేతులు జోడించి వాళ్ళని గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు చేసే పని అంతా ఇంత కాదు, చాలా కష్టాలు ఉంటాయి. తెల్లవారుజాముకే లేస్తారు, స్నానాలు చేస్తారు, పూజలు చేస్తారు, తర్వాత ఇంట్లో పూజల తర్వాత దేవస్థానం పోయి అక్కడ వాళ్ళు ఏమేమో అన్నీ చేస్తారు. అక్కడ అన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ సాంప్రదాయం ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. వాళ్ళ కష్టాలు ఎన్ని ఉంటాయంటే అంత. ప్రతి ఒక్కరు వాళ్ళని గుర్తించండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళకి బాగా జరగాలని మహానుభావంతో ఆశీర్వాదంతో కోరుకొని ప్రతి ఒక్కరు బాగుండాలని, ప్రతి ఒక్కరికి మనసు చాలా తేటిగా ఉండాలని, తీయగా ఉండాలని నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్ళు మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. లైకుల కోసం నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్తాను కదా, ఏ వీడియోలో నేను లైకుల కోసం పెద్దగా ఆలోచించాను. ఛానల్ అయినంత ముందుకు పోని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎట్లా ఉండాలో, వాళ్ళ సాంప్రదాయాలేమి, వాళ్ళ పరిస్థితులేమి అవన్నీ వాళ్ళు గుర్తించుకోవాలా. ప్రతి ఒక్కరికి మంచి జరగాల. మీ నుంచి మన సాంప్రదాయాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటకు తీసి చెప్తా అంటాను. అదే నా పని. ఎట్లుండాలో ఏం కదా అదంతా మీరే ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు బాగుండేలా ప్రతి ఒక్కరు కోరుకొని ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలనేదే నా ఆశ. అందరినీ చల్లగా కాపాడాలా. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద.